Namaste students, welcome back to our channel, our Master English course. In this video, I am going to tell about how to write inter first year and second year exams in the public examination. Okay, inter first year and second year English exam ni ఏ విధంగా రాయాలి అనేది ఈ వీడియోలో మీకు కొంచెం డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, ఫస్ట్ ఏం చేయాలంటే అందరూ కూడా ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్గా ఎగ్జామ్ సెంటర్కి చేరుకోవాలి. ఎందుకంటే లేట్గా టెన్షన్గా వెళ్ళారంటే ఆ ఒళ్ళంతా చెమటలు పట్టిపోయి కొంచెం ఇరిటేట్గా ఉంటుంది. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత రాయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎప్పుడైతే మీరు టెన్షన్ పడతారో ఖచ్చితంగా అప్పుడు మీరు నేర్చుకున్నదంతా కూడా మర్చిపోతూ ఉంటారు. కాబట్టి సెంటర్లోకి ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్గా వెళ్ళిపోవాలి. మీ హాల్ టికెట్ నెంబర్ చూసుకొని రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక 10 మినిట్స్ ఏం చేయాలంటే కామ్గా కూర్చొని ఒక 10 మినిట్స్ డీప్గా బ్రీతింగ్ తీసుకొని వదులుతూ ఒక 10 మినిట్స్ అలాగే ఉన్నట్లయితే మీ మైండ్ కొంచెం పీస్ఫుల్గా అవుతుంది. అప్పుడు మీరు రాయడానికి మీ యొక్క మైండ్ చాలా కోఆపరేట్ చేస్తుంది అనమాట. మీరు నేర్చుకున్నదంతా కూడా రాస్తూ ఉంటే స్పాంటేనియస్గా గుర్తొస్తూ ఉంటుంది, రాయడం కూడా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. కాబట్టి ఒక 10 మినిట్స్ ఏం చేయాలంటే మీరు మీ యొక్క ఐస్ క్లోజ్ చేసుకొని డీప్ బ్రీత్ తీసుకుంటూ వదులుతూ ఒక 10 మినిట్స్ కానీ అలాగే చేస్తూ మీకు ఏదన్నా టెన్షన్ ఉన్నట్లయితే మీకు మీరే కళ్ళు మూసుకొని బీ కూల్ అనుకుంటూ ఒక 10 నిమిషాలు ఉన్నట్లయితే మీ మైండ్ అంతా కూడా చాలా పీస్ఫుల్గా అవుతుంది. మీరు ఎగ్జామ్ రాసేదానికి చాలా బాగుంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మీరు క్వశ్చన్ పేపర్ తీసుకోగానే క్వశ్చన్ పేపర్ మొత్తాన్ని ఒక 5 మినిట్స్లో మొత్తం బ్రీఫ్గా చదువుకుంటూ వచ్చేసేయాలి. అర్థమవుతుందా? అప్పుడు మీకు టోటల్ క్వశ్చన్ పేపర్ మీద మీరు ఏమేమి నేర్చుకున్నారు, ఏమేమి వచ్చాయి అనేది మీకు ఒక క్లియర్ ఐడియా అనేది ఉంటుందన్నమాట. కాబట్టి క్వశ్చన్ పేపర్ తీసుకోగానే ఏం చేయాలి, ఒక 5 మినిట్స్ నీట్గా చదువుకోవాలి, బాగా చదువుకోవాలి. అర్థమవుతుందా? నెక్స్ట్ వన్ ఏంటంటే యూ హ్యావ్ టు స్టార్ట్ ద ఎగ్జామ్ విత్ సెక్షన్ బి అండ్ కంప్లీట్ ఇట్ విత్ ఇన్ 50 మినిట్స్ టు 1 అవర్. అర్థమవుతుందా? అంటే ఎగ్జామ్ని మీరు దేంతో స్టార్ట్ చేయాలి, సెక్షన్ బితో అంటే గ్రామర్ పార్ట్తో స్టార్ట్ చేయాలి. ఆ గ్రామర్ పార్ట్ని 50 మినిట్స్ టు 1 అవర్లో కంప్లీట్ చేయాలి. దెన్ ఓన్లీ యూ విల్ రైట్ టోటల్ ఇంగ్లీష్ ఎగ్జామ్ విత్ ఇన్ 3 అవర్స్. అర్థమవుతుందా? ఎందుకంటే చాలామంది పిల్లలు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత బయటకు వస్తే ఎలా రాసామని అడిగినప్పుడు టైం సరిపోలేదు సార్, టెన్షన్గా ఉండింది సార్, కొన్ని క్వశ్చన్స్ వదిలేసాను సార్, టైం సరిపోక అని చెప్తూ ఉంటారనమాట. ఇవన్నీ లేకుండా ఉండాలంటే గ్రామర్ పార్ట్ని 50 మినిట్స్ టు 1 అవర్లో కంప్లీట్ చేయాలి. అర్థమవుతుందా? మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు ఏదన్నా డౌట్ ఇచ్చి డైలమా ఉన్నట్లయితే వెదర్ ద ఆన్సర్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్, ఇన్ దట్ టైమ్ యూ హ్యావ్ టు రైట్ ఎంటైర్ రోమన్ ఇన్ 2 టైమ్స్. అర్థమవుతుందా? ఆ రోమన్ని 2 టైమ్స్ రాయాలి. అంటే ఒక దగ్గర రాసినప్పుడు ఇది ఆన్సర్ రైటా రాంగా అనేది మీకు డౌట్గా ఉన్నట్లయితే అదే రోమన్ ఇంకొక దగ్గర వేసి ఆ రోమన్ని ఇంకొక ఆన్సర్తో రాయాలి. అర్థమవుతుంది? ఏదైనా మీకు ఆన్సర్ డౌట్ అనిపించినప్పుడు, ఆన్సర్ అదే ఇదే అని డైలమా ఉన్నప్పుడు. అర్థమవుతుందా? రోమన్ మొత్తాన్ని 2 టైమ్స్ అంటే ఫస్ట్ ఒకసారి మీకు డైలమా అనిపించిందంటే సెకండ్ టైం కూడా ఇంకొకసారి ఆ రోమన్ మొత్తం ఆన్సర్స్ అన్నీ కూడా రాయాలి. అంటే వేరే ఆన్సర్ అనుకుంటారు కదా, అదే ఇది అన్నప్పుడు ఒకసారి ఒక ఆన్సర్తో రాయాలి, ఇంకొకసారి ఇంకొక ఆన్సర్తో రాయాలి. ఈ విషయాన్ని మాత్రం మీరు మర్చిపోకూడదు. అర్థమవుతుందా? ఇఫ్ యూ రైట్ 55 to 60 మార్క్స్ కరెక్ట్ ఆన్సర్స్ ఇన్ ద గ్రామర్ పార్ట్, ద ఎగ్జామినర్స్ విల్ నాట్ కాన్సన్ట్రేట్ డీప్లీ ఆన్ ద థియరీ పార్ట్. అర్థమవుతుందా? అంటే మీరు 55 to 60 మార్క్స్ గ్రామర్ పార్ట్లో తెచ్చుకున్నట్లయితే లేదా కరెక్ట్గా రాసినట్లయితే మీరు రాసిన థియరీ పార్ట్ మీద పేపర్ కరెక్షన్ చేసే ఎగ్జామినర్స్ డీప్గా కాన్సన్ట్రేట్ చేయరు అనమాట. అంటే దాని అర్థం ఏంటంటే 55 to 60 మార్క్స్ మీకు గ్రామర్లో వచ్చినట్లయితే దే సింప్లీ థింక్ దట్ యు ఆర్ వెరీ టాలెంటెడ్ ఆర్ క్లవర్ స్టూడెంట్స్. అర్థమవుతుందా? 55 to 60 మార్క్స్ వచ్చినట్లయితే గ్రామర్ పార్ట్లో వాళ్ళు అర్థం చేసుకుంటారు, మంచి క్లవర్ స్టూడెంట్ అయినట్టున్నాడు అని. వాళ్ళు ఎక్కువగా థియరీ పార్ట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయరు అనమాట. అర్థమవుతుందా? గ్రామర్ 55 to 60 మార్క్స్ వచ్చాయంటే
దాంట్లో డౌట్ లేకుండా మీరు మంచి స్టూడెంట్ అయి ఉంటారు. ఎందుకంటే గ్రామర్లో అన్ని మార్క్స్ రావడం అనేది హైలీ ఇంపాసిబుల్. అర్థమవుతుందా? కాబట్టి అందుకనే నేను మిమ్మల్ని గ్రామర్ పార్ట్తో స్టార్ట్ చేయమంటున్నా. ఎగ్జామ్ని దేంతో స్టార్ట్ చేయాలి? సెక్షన్ బితో, అంటే గ్రామర్ పార్ట్తో స్టార్ట్ చేసి 50 మినిట్స్ నుంచి 1 అవర్లో కంప్లీట్ చేయాలి. అర్థమవుతుందా? ఏదైనా గ్రామర్ పార్ట్లో ఏదైనా మీకు డౌట్గా ఉన్నట్లయితే, డైలమా ఉన్నట్లయితే దాన్ని ఆ రోమన్ని 2 టైమ్స్ రాయాలి. అర్థమవుతుందా? అట్ ద సేమ్ టైమ్ డోంట్ ట్రై టు ఇరిటేట్ ద ఎగ్జామినర్ విత్ అవర్ క్లమ్జీ రైటింగ్. ఆల్ ద రోమన్స్ యూ హ్యావ్ టు రైట్ ఇన్ ఆర్డర్, 1 by 1. All the Romans you have to write 1 by 1. That means in order. Don't try to irritate the examiner with your clumsy writing. మీరు గ్రామర్ పార్ట్ అంతా కూడా 1 by 1 ఆర్డర్లో రాసుకుంటూ రావాలి. అంటే 6th రోమన్, 7th రోమన్, 8th రోమన్, 9th రోమన్ ఈ విధంగా ఆర్డర్లో రాసుకుంటూ రావాలి. అలా కాకుండా క్లమ్జీగా అంటే వికృతంగా రాశారంటే, గజిబిజిగా రాశారంటే వాళ్ళకి ఇరిటేట్ అవుతుంది. అప్పుడు దాని యొక్క ఇంపాక్ట్ అనేది మీ యొక్క పేపర్ మీద పడే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా ఎగ్జామినర్ని ఇబ్బంది పెట్టకుండా, విసిగించకుండా ప్రజెంటేషన్ ఉండాలన్నమాట. ఆ విధంగా ఉన్నట్లయితే యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. అర్థమవుతుందా? నెక్స్ట్ వన్, అది గ్రామర్ సంబంధించి, గ్రామర్కి సంబంధించిన వరకు ఆ విధంగా మీరు ఎగ్జామ్ని రాయాలి. నెక్స్ట్ థియరీ పార్ట్లోకి ఎంటర్ అయితే వీ హ్యావ్ 5 రోమన్స్ ఇన్ సెక్షన్ ఏ. ఇన్ ద ఫస్ట్ రోమన్ they will give 4 annotations from prose section. You have to write 2 annotations out of them. Each one carries 4 marks. 2 into 4, 8 marks. అంటే రోమన్ 1లో మనకు వాళ్ళు 4 annotations ఇస్తారు ప్రోస్ సెక్షన్ నుంచి, ఒక్కొక్క దానికి 4 మార్క్స్ అనమాట. 4 into 2, 8 marks. In the same way remaining parts, అంటే ప్రోజ్లో 4 annotations ఇస్తే 2 రాయాలి, పోయిట్రీలో 4 annotations ఇస్తే 2 రాయాలి, ప్రోజ్లో 4 క్వశ్చన్స్ ఇస్తే 2 రాయాలి, పోయిట్రీలో 2 క్వశ్చన్స్ ఇస్తే 2 రాయాలి. ఈ విధంగా ఒక్కొక్క రోమంలో 4 ఇస్తారు. యూ హ్యావ్ టు రైట్ 2 అవుట్ ఆఫ్ దెమ్. 2 into 4, 8 marks. అంటే రోమన్ 1లో 8 marks, రోమన్ 2లో 8 marks, రోమన్ 3లో 8 marks, రోమన్ 4లో 8 marks. ఆ విధంగా మనకు ఒక్కొక్క రోమంలో 8 మార్క్స్ ఉంటాయన్నమాట. 8 into 4, 32 మార్క్స్. నెక్స్ట్ రోమన్ 5 నుంచి మొత్తం వాళ్ళు 3 స్టోరీస్ ఇస్తారు. మీరు ఏం చేయాలంటే 1 స్టోరీ రాయాలి. ఇన్ రోమన్ నెంబర్ 5 దే విల్ గివ్ 3 స్టోరీస్. యూ హ్యావ్ టు రైట్ 1 అవుట్ ఆఫ్ దెమ్. ఈచ్ వన్ క్యారీస్ 8 మార్క్స్. 1 into 8, 8 మార్క్స్, 40 మార్క్స్. ఫ్రమ్ థియరీ సెక్షన్ వీ హ్యావ్ 40 మార్క్స్. 40 మార్క్స్. గ్రామర్ సెక్షన్ 60, 100 మార్క్స్. అదేవిధంగా ఒక యాండేషన్ కానీ ఒక క్వశ్చన్ కానీ మీరు ఏం చేయాలంటే 10 minutesలోనే కంప్లీట్ చేయాలి. విత్ ఇన్ 10 minutes యూ హ్యావ్ టు కంప్లీట్ ఎనీ యాండేషన్ ఆర్ క్వశ్చన్. దెన్ ఓన్లీ యూ విల్ రైట్ ద ఎంటైర్ ఇంగ్లీష్ సిలబస్ ఇన్ 3 hours. ఎనీ యాండేషన్ ఆర్ ఎనీ క్వశ్చన్ యూ హ్యావ్ టు కంప్లీట్ ఇట్ విత్ ఇన్ 10 minutes. Then only you have to write all the English exam within 3 hours. అర్థమవుతుందా? అంటే ఒక యాండేషన్ కానీ ఒక క్వశ్చన్ కానీ మీరు 10 minutes రాయగలిగితేనే ఇంగ్లీష్ ఎగ్జామ్ అంతా కూడా 3 hours రాయగలుగుతారు. లేకపోతే మీకు టైం సరిపోదు అనమాట. మీరు ఇంగ్లీష్ చదవడం అనేది ఎంత ఇంపార్టెంటో అదేవిధంగా ప్రజెంటేషన్ కూడా అంతే ఇంపార్టెంట్. అదేవిధంగా టైం మేనేజ్మెంట్ కూడా అంతే ఇంపార్టెంట్. అంటే టైంని మీరు ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసుకుంటూ రాసుకున్నట్లయితే 3 hours ఎగ్జామ్ని ఒక రోమన్ కూడా వదలకుండా నీట్గా రాయగలుగుతారు. అర్థమవుతుందా? అంటే మొత్తం మనకు రోమన్ 1లో మొత్తం 4 యాండేషన్స్ ఇస్తారు, మీరు 2 రాయాలన్నమాట. అంటే 2 into 10, 20 minutes. రోమన్ నెంబర్ 2లో వాళ్ళు 4 ఇస్తారు, మీరు 2 యాండేషన్స్ రాయాలి. 2 into 10, 20 minutes. రోమన్ 3లో 4 ఇస్తారు, 4 క్వశ్చన్స్ ఇస్తారు, మీరు 2 క్వశ్చన్స్ రాయాలి. 2 into 10, 20 minutes. రోమన్ నంబర్ 4లో 4 క్వశ్చన్స్ ఇస్తారు, మీరు 2 క్వశ్చన్స్ రాయాలి. 2 into 10, 20 minutes. మొత్తం వచ్చేసి 80 minutes. అంటే 1 hour
1 hour 20 minutes అనమాట. అర్థమవుతుందా? రోమన్ 5లో వాళ్ళు 3 స్టోరీస్ ఇస్తారు, మీరు 1 రాయాలి. 1 into 20 ఒక స్టోరీని మీరు 20 minutesలో కంప్లీట్ చేయగలగాలి. అప్పుడు మాత్రమే మీరు మొత్తము రాసిన దాన్ని చెక్ చేసుకోగలుగుతారు. లేకపోతే మీరు రాసింది ఏదో అనేది మీకు అర్థం కాకుండా మీరు బయటకు వచ్చినప్పుడు ఇది రాసావా దీన్ని ఎలా రాసావు అని మిమ్మల్ని అడిగినప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవుతారు. అది రాసానా అనే డైలమాలో ఉంటారనమాట. కాబట్టి రాసుకున్న తర్వాత కొంత టైంని మీరు సేవ్ చేసుకొని ఆ టైంలో మీరు రాసిన దాన్ని మొత్తాన్ని ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే అప్పుడు కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతారు. నేను దీన్ని రాశాను నాకు ఇన్ని మార్క్స్ వస్తాయని మీరు క్లియర్గా చెప్పగలుగుతారు. కాబట్టి ఒక స్టోరీని 20 minutes రాయగలగాలి. కాబట్టి ఇదొక 20 మొత్తం వచ్చేసి 1 hour 40 minutes. అర్థమవుతుందా? గ్రామర్ని ఎంతలోగా రాయాలని చెప్పాను. గ్రామర్ పార్ట్ మొత్తం సెక్షన్ బి సెక్షన్ సి మొత్తాన్ని 1 hourలో అంటే 50 minutes to 1 hourలో కంప్లీట్ చేయాలి. అప్పుడు మాత్రమే ఇవన్నీ మీరు నీట్గా రాయగలుగుతారు. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటూ రాసినట్లయితే ఎగ్జామ్ మీరు నీట్గా రాయగలుగుతారు. ఇదొక 1 hour. టోటల్ టైం వచ్చి 2 hour 40 minutes. మనకి ఇంకా 3 hours ఎంత టైం మిగిలింది? 20 minutes మిగిలింది. 20 minutes. ఆ 20 minutesలో మీరు ఏం చేయాలంటే యాంటేషన్ రాసేటప్పుడు మాకు స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ఇస్తారనమాట. అంటే పేపర్ని ఏ విధంగా వాల్యుయేట్ చేయాలి అని స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ఇస్తారు. దాంట్లో ఓన్లీ ఇంట్రడక్షన్ పార్ట్కి 2 మార్క్స్ ఉంటాయి. దేనికి ఎన్ని మార్క్స్ వేసుకుంటూ రావాలి, ఒక యాంటేషన్లో ఏ పాయింట్స్ ఉంటే 4 మార్క్స్ వేయాలి, ఏ పాయింట్కి ఎన్ని మార్క్స్ వేయాలి అనేది క్లియర్గా వాళ్ళు ఇచ్చుంటారు. దాన్ని బట్టి మార్క్స్ వేసుకుంటూ వస్తాం అనమాట. కాబట్టి ఒక యాంటేషన్ రాసినప్పుడు ఓన్లీ ఇంట్రడక్షన్ పార్ట్కి 2 మార్క్స్ ఉంటాయి. దేనికి ఉంటాయంటే లెసన్ నేమ్కి 1 మార్క్ ఉంటుంది, రైటర్ నేమ్కి 1 మార్క్ ఉంటుంది. లెసన్ నేమ్కి 1 మార్కు, రైటర్ నేమ్కి 1 మార్క్ మీకు ఎప్పుడు వస్తుందంటే వెన్ యూ రైట్ వితౌట్ ఎనీ స్పెల్లింగ్ మిస్టేక్, దెన్ ఓన్లీ యూ విల్ గెట్ 2 మార్క్స్ ఓన్లీ ఫర్ ఇంట్రడక్షన్ పార్ట్. అర్థమవుతుందా? కాబట్టి ఇంట్రడక్షన్ పార్ట్ మీరు రాసేటప్పుడు దీస్ లైన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ద లెసన్ అని రాసి లెసన్ నేమ్ రాసి దాన్ని కొటేషన్లో పెట్టి అండర్లైన్ చేయాలి. అర్థమవుతుందా? స్టిక్ పెన్ కానీ లేదా వేరే కలర్ పెన్ తీసుకెళ్ళి దాన్ని కొటేషన్లో పెట్టి అండర్లైన్ చేయాలి. నెక్స్ట్ వాజ్ రిటర్న్ బై అని రాసి రైటర్ నేమ్ రాసి దాన్ని కూడా మీరు కొటేషన్లో పెట్టి అండర్లైన్ చేయాలి. కాబట్టి ఈ 2 పార్ట్స్కి అంటే లెసన్ నేమ్కి రైటర్ నేమ్కి 2 మార్క్స్ ఉంటాయి. కాబట్టి ఇంట్రడక్షన్ పార్ట్ని లెసన్ నేమ్ని రైటర్ నేమ్ని స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా రాయాలి. నెక్స్ట్ వన్ కాంటెక్స్ట్, నెక్స్ట్ వన్ ఎక్స్ప్లెనేషన్, నెక్స్ట్ వన్ కామెంట్ ఆర్ జనరల్ రెలవెన్స్. ఈ విధంగా మీరు యాంటేషన్ రాయాలంటే 4 సబ్హెడింగ్స్ పెట్టి రాయాలి. లాస్ట్లో కొటేషన్ పెట్టి రాసినట్లయితే మీకు యాంటేషన్ నుంచి మంచి మార్క్స్ వచ్చేదానికి వీలుంటుందన్నమాట. అంటే మీరు ఎంత ఎగ్జాంపులరీగా రాసినా ఎంత ఎఫెక్టివ్గా రాసినా 3.5 మార్క్స్ కంటే ఎక్కువ రావు. రేర్ కేసెస్ అనమాట 4 మార్క్స్ పడడం అనేది. అర్థమవుతుందా? మనం ఆ విధంగా వేసుకున్నా కూడా తర్వాత చెప్తా ఏ విధంగా వస్తాయి మార్క్స్ అని. అంటే ప్రతి యాంటేషన్ అదే విధంగా రాసుకుంటావాలి. రోమన్ నెంబర్ 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ ఏం చేయాలి? 1, 2 యాంటేషన్స్, 3, 4 క్వశ్చన్స్. యాంటేషన్స్ రాసేటప్పుడు 4 సబ్హెడింగ్స్ ఉండాలి. రైటర్ నేమ్ లెసన్ నేమ్ నీట్గా రాయాలి. తర్వాత కాంటెక్స్ట్ రాయాలి. కాంటెక్స్ట్లో ఏం రాయాలంటే ఎవరు ఏ సందర్భంలో ఎవరితో మాట్లాడారు, కాంటెక్స్ట్ అంటే సందర్భం అన్నమాట, దాన్ని రాయాలి. ఎక్స్ప్లెనేషన్ పార్ట్ ఏంటంటే వాళ్ళు ఏదైతే యాంటేషన్ పార్ట్ ఇచ్చుంటారో దాన్ని మీరు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. తర్వాత కామెంట్ ఉంటుంది. అదేవిధంగా రోమన్ నెంబర్ 2 కూడా అది కూడా యాంటేషన్స్. రోమన్ నెంబర్ 1లో ప్రోజ్ యాంటేషన్స్ వస్తాయి, రోమన్ నెంబర్ 2లో పోయిటరీ యాంటేషన్స్ వస్తాయి. ఇవి అయిపోయిన తర్వాత రోమన్ నెంబర్ 3లో క్వశ్చన్స్ వస్తాయి ప్రోజ్ నుంచి, రోమన్ నెంబర్ 4లో క్వశ్చన్స్ వస్తాయి పోయిటరీ నుంచి. వాటిని ఈ 4 సబ్హెడింగ్స్ పెట్టి రాయబల్ల క్వశ్చన్ టైప్లో రాస్తే సరిపోతుంది. అక్కడ కూడా లెసన్ నేము రైటర్ నేము స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా రాయాలి. అర్థమవుతుందా? అవే తెలియకపోతే మీకు ఆ లెసన్ మొత్తం మీకు ఏం అర్థమైనట్టు ఉంటుంది. కాబట్టి లెసన్ నేమ్ని రైటర్ నేమ్ని నీట్గా స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా రాయాలి. నెక్స్ట్ 5th రోమన్లో మీకు మొత్తం 3 స్టోరీస్ ఇస్తారు. వాటిలో ఒక స్టోరీ రాయాలి. దానికి 8 మార్క్స్ ఉంటాయి.
అది కూడా నీట్గా రాసినట్లయితే అవుట్ ఆఫ్ 8కి 7 ఆర్ 7.5 మార్క్స్ వస్తాయన్నమాట. కాబట్టి ప్రతి రోమన్ కార్డు మీరు నీట్గా రాయాలి. తర్వాత రోమన్ నెంబర్ 1లో 4 యాంటేషన్స్ ఇస్తారు, మీరు 2 యాంటేషన్స్ రాయాలి. మీరు బాగా రాసినట్లయితే, ఎగ్జాంపులర్గా ఎఫెక్టివ్గా రాసినట్లయితే వాళ్ళు ఒక్కొక్క దానికి 3.5 మార్క్స్ వేస్తారు, మీకు 2కి 7 మార్క్స్ వస్తాయన్నమాట. ఇది రోమన్ నెంబర్ 1. రోమన్ నెంబర్ 2లో 2 యాంటేషన్స్ రాస్తారు, వాటిలో కూడా 7. 3లో 4 క్వశ్చన్స్ ఇస్తారు, మీరు 2 క్వశ్చన్స్ రాయాలి, ఒక్కొక్క దానికి 3.5 వేస్తారు, అప్పుడు 7 మార్క్స్ వస్తాయి. అదేవిధంగా రోమన్ నెంబర్ 4లో వాళ్ళు 4 క్వశ్చన్స్ ఇస్తారు, మీరు 2 క్వశ్చన్స్ రాయాలి, వాళ్ళు మ్యాక్సిమం మీరు బాగా రాస్తే 3.5 మార్క్స్ వేస్తారన్నమాట, అంతకంటే ఎక్కువ వేరు. కాబట్టి ఇక్కడ కూడా 7 మార్క్స్. నెక్స్ట్ రోమన్ నెంబర్ 5లో మొత్తం 3 స్టోరీస్ ఇస్తారు, మీరు వాటిలో 1 రాయాలి, బాగా రాసినట్లయితే 7 మార్క్స్ ఆర్ 7.5 వేస్తారు. 7 మార్క్స్ అనేది మ్యాక్సిమం. అప్పుడు మొత్తం ఎన్ని వస్తాయి మీకు టోటల్? 1 2 3 4 5, మొత్తం 5 ఇంటూ 7 35 మార్క్స్. ఇక్కడ మీకు సెక్షన్ ఏ నుంచి 35 మార్క్స్ ఉంటుంది అనమాట. గ్రామర్ నుంచి మనకు ఎన్ని మార్క్స్? 60 మార్క్స్. మీరు అన్ని గాన బాగా రాస్తే, మిస్టేక్స్ లేకుండా రాసినట్లయితే సెక్షన్ బి అండ్ సి నుంచి 60 మార్క్స్, టోటల్ 95 మార్క్స్. కొంతమంది ఏం చేస్తారంటే యాంటేషన్స్కి బాగా రాస్తే, ఎగ్జాంపులర్గా రాసి ఉంటే, ఎక్స్ట్రాడినరీగా రాసి ఉంటే 4 మార్క్స్ వేస్తారు. అలాంటప్పుడు ఇది 8, ఇది 8, అప్పుడు 96 97 మార్క్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మీరు మార్క్స్ స్కోర్ చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి టైంని, అంటే ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పిల్లలు వచ్చి ఎలా రాసామని అడిగినప్పుడు, సార్ నాకు టైం సరిపోలేదు సార్, కొన్ని క్వశ్చన్స్ వదిలేసాను సార్, కొన్ని రోమన్స్ వదిలేసాను సార్ అని చెప్తూ ఉంటారన్నమాట. కాబట్టి అలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండడానికి మీరు ఏం చేయాలంటే, మీరు ఎంత బాగా అయితే చదువుంటారో అంతే బాగా ప్రజెంట్ చేయాలి, అంతే బాగా టైం మెయింటైన్ చేయాలి. అప్పుడు మాత్రమే మీరు అనుకున్న మార్క్స్ని స్కోర్ చేయగలుగుతారు. అర్థమవుతుందా? తర్వాత ఈ 20 మినిట్స్ ఉంటుంది కదా, 2 or 40 మినిట్స్ ఈ క్యాలిక్యులేషన్ ప్రకారము అయిపోతుంది. ఇంకా 20 మినిట్స్ ఉంటుందన్నమాట. ఆ 20 మినిట్స్ మీరు ఏం చేయాలంటే, ప్రతి రోమన్ నీట్గా రాసామా లేదా, థియరీ సెక్షన్లో 1 to 5 చెక్ చేసుకోవాలి. రోమన్ 1, రోమన్ 2, రోమన్ 3, రోమన్ 4, రోమన్ 5 చెక్ చేసుకోవాలి. యాంటేషన్ పార్ట్లోకి వెళ్తే ప్రతి ఇంట్రడక్షన్ పార్ట్ మీరు చెక్ చేసుకోవాలి. లెసన్ నేమ్ నీట్గా రాసామా లేదా, రైటర్ నేమ్ నీట్గా రాసాం లేదా, పోయం నేమ్ నీట్గా రాసాం లేదా, పోయిట్ నేమ్ నీట్గా రాసాం లేదా అని ఒకసారి ఆ స్పెల్లింగ్స్ ఒకసారి చెక్ చేసుకోవాలి. అర్థమవుతుందా? యాంటేషన్ పార్ట్కి వచ్చినట్లయితే ఇంట్రడక్షన్ పార్ట్ రాసామా, కాంటెక్స్ట్ రాసామా, ఎక్స్ప్లెనేషన్ రాసామా, కామెంట్ రాసామా అనేది కూడా చెక్ చేసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఇంట్రడక్షన్ పార్ట్ రాస్తారు, ఎక్స్ప్లెనేషన్ రాస్తారు, తర్వాత కాంటెక్స్ట్ రాస్తారు. అంటే ఆర్డర్ అక్కడ మిస్ అయిపోయి ఉంటుంది అనమాట. కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి, ఇంట్రడక్షన్ రాయాలి, తర్వాత కాంటెక్స్ట్ రాయాలి, తర్వాత ఎక్స్ప్లెనేషన్ రాయాలి, తర్వాత కామెంట్ రాయాలి. ఆ విధంగా మొత్తం ఆ 5 రోమన్స్ని సెక్షన్ ఏలో చెక్ చేసుకుంటూ రావాలి. నెక్స్ట్ బి నుంచి ప్రతి రోమన్ చెక్ చేసుకుంటూ రావాలి, అన్ని నీట్గా రాసామా లేదా. తర్వాత రైటర్ నేమ్ని, లెసన్ నేమ్ని కొటేషన్లు పెట్టి అండర్లైన్ చేసామా లేదా, మెయిన్ ఇంపార్టెంట్ వర్క్స్ని అండర్లైన్ చేసామా లేదా అని ఒకసారి నీట్గా చెక్ చేసుకుంటూ రావాలి. తర్వాత గ్రామర్ పార్ట్లోకి వచ్చినట్లయితే సెక్షన్ బి నుంచి రోమన్ నెంబర్ 6, 7 రాసామా లేదా. నెక్స్ట్ సి పార్ట్కి వచ్చినట్లయితే 8th నుంచి 20th వరకు రోమన్స్ ఉంటాయి. ప్రతి రోమన్ నీట్గా రాసామా లేదా, ఆన్సర్స్ అన్ని కూడా ఒకసారి చెక్ చేసుకుంటూ రావాలి, ఎక్కడ మధ్యలో వదిలేసామా. కొంతమంది ఏం చేస్తారంటే ఒక రోమన్లో 3 క్వశ్చన్స్కి ఆన్సర్ తెలిసాయి అనుకోండి, ఆ 3 క్వశ్చన్స్ ఆన్సర్ రాస్తారు, మిగిలిన 2టికి ఖాళీ వదిలిపెడతారు అన్నమాట, బ్లాంక్ వదిలిపెడతారు. అవి మళ్ళీ రాద్దామని అనుకుంటారు, అవి మర్చిపోతారు. ఆ విధంగా లేకుండా అన్ని రోమన్స్లో అన్ని ఆన్సర్స్ రాసామా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుంటూ రావాలి. ఈ 20 మినిట్స్ అదే పని ఉంటుంది మీకు. తర్వాత అన్నిటికీ డెకరేషన్ చేసుకుంటూ రావాలి. అంటే ఇంట్రడక్షన్ పార్ట్లో రైటర్ నేమ్, లెసన్ నేమ్కి కాంటెక్స్ట్, ఎక్స్ప్లెనేషను, కామెంట్ అండర్లైన్ చేసుకుంటూ రావాలి. క్వశ్చన్స్లోకి వస్తే రైటర్ నేము, లెసన్ నేమ్ అండర్లైన్ చేసుకుంటూ రావాలి. స్టోరీకి వస్తే స్టోరీ నేము, ఆథర్ నేము అండర్లైన్ చేసుకుంటూ రావాలి. తర్వాత కొటేషన్స్ కింద రాస్తాం కదా, ప్రతి దానికి యాంటేషన్స్ కావచ్చు, క్వశ్చన్స్ కావచ్చు, కొటేషన్స్ రాస్తాం. వాటిని కూడా స్టిక్ పెన్తో నీట్గా రాసుకొని వాటిని కొటేషన్లు పెట్టి అండర్లైన్ చేసుకుంటూ వచ్చినట్లయితే
ప్రజెంటేషన్ నీట్గా ఉండి స్క్రిప్ట్ నీట్గా ఉన్నట్లయితే మీరు అనుకున్న మార్క్స్ని స్కోర్ చేయగలుగుతారు. అలా కాకుండా ఎగ్జామినర్ని మీరు ఇరిటేట్ చేసే విధంగాన మీ యొక్క రైటింగ్ ఉండిందంటే మీరు తప్పకుండా మార్క్స్ లాస్ అయ్యే ఛాన్సెస్ అనేటివి ఉంటాయన్నమాట. కాబట్టి చదవడం ఎంత ఇంపార్టెంటో ప్రజెంటేషన్ కూడా అంతే ఇంపార్టెంట్. దాంతో టైం మెయింటెనెన్స్ కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి ఇదే విధంగా మీరు ప్లాన్ చేసుకొని ఎగ్జామ్ రాయండి, మంచి మార్క్స్ మీరు స్కోర్ చేస్తారు. ఓకే స్టూడెంట్స్, ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.